శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 15 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి సాయంకాలం 6 గంటల 12 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. శ్రవణ నక్షత్రం సాయంత్రం 6 గంటల 48 నిమిషాల వరకు ఉంది. ఆదివారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను ఇస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా గదాయోగం వల్ల ఆ ప్రయాణాల్లో కానీ పనుల్లో కానీ చెడు ఫలితాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళటం, తమలపాకు నములుతూ బయటికి వెళ్ళటం మంచిది. లేదా తమలపాకు మడిచి దగ్గర పెట్టుకొని పని మీద బయటికి వెళ్ళి మీ పని పూర్తయి తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాలి. తమలపాకు లేదా బెల్లం పరిహారం పాటించి వెళితే గదాయోగం ఉన్నప్పటికీ వ్యతిరేక ఫలితాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు సింహరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలకు బలం బాగుంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నం చేస్తే మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలు ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. రవి స్వక్షేత్రంలో సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ బాగా అనుకూలిస్తాయి. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో శనింట్లో ఉన్నాడు. అది శత్రుక్షేత్రం కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఉంటుంది, ఒత్తిడి అలజడి ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడటానికి మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము, సీమంతము, చెవులు గుట్టించడము, అక్షరాభ్యాసము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు ప్రారంభించడానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి శ్రవణ నక్షత్రం చాలా మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం చాలా మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యవసాయదారులు విత్తనాలు చల్లటానికి కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఉంది. బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకునే యోగం కనిపిస్తోంది. విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు అందిపుచ్చుకోగలుగుతారు. సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. భోగ భాగ్యములు అందిపుచ్చుకునే యోగం ఈరోజు వృషభ రాశి వాళ్ళకు ఉంది. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా తిరుగులేని విధంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిపాటి చిక్కులు, చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే కుటుంబ పరంగా కూడా కొన్ని చిక్కులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మీ తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో ఆ చిక్కుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. కొన్ని పనులు ఆలస్యం అవటం వల్ల మనోవిచారం ఏర్పడుతుంది. ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో ప్రమాదాలు జరగటం, దెబ్బలు తగలటం ఇలాంటివి కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని ప్రయాణాలు చేయండి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని ప్రయాణం చేయండి. వెల్లుల్లిపై రెబ్బ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి. అప్పుడు ఇబ్బందులు ఉండవు. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా కూడా అవన్నీ వీటి వల్ల తొలగిపోతాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలు ప్రారంభమవుతాయి. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఈరోజు సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు
ధనం అనేటటువంటిది అనేక రూపాలలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. వృధా ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ పాండిత్యాన్ని ప్రదర్శించి, మీ గొప్పతనాన్ని, జ్ఞానాన్ని ప్రదర్శించి నలుగురిలో పేరు తెచ్చుకునేటటువంటి యోగం ఉంది. అంటే మీ తెలివితేటలు, మీ జ్ఞానము, మీ విద్య, మీ పాండిత్యం వల్ల మంచి పేరు తెచ్చుకునేటటువంటి యోగం తులారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన గండములు త్రుటిలో తప్పిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై బండిలో కానీ కారులో కానీ పెట్టుకొని దుర్గానామము, ఆంజనేయ స్వామి నామము చదువుకుంటూ ప్రయాణాలు చేయండి. గండాలు అయితే ఉండవు, త్రుటిలో తప్పిపోతాయి, ప్రయాణాలు విజయవంతమవుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అధికారుల మన్ననలు పొందే యోగం ఉంది. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించి పనిలో మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు. పనిచేసే చోట మంచి గుర్తింపు తెచ్చుకునే యోగం ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మకర రాశి వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయము ఈరోజు చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలతలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో మకర రాశి వాళ్ళు అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. ప్రయాణం చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవ్వకుండా వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయండి. అలాగే ధనం కూడా ఎక్కువగా ఖర్చు పెట్టే సూచనలు కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. ధన నష్టం కనిపిస్తుంది. అందుకని డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కుంభరాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టండి. వృధా ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే విద్యారంగంలో కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. విద్యారంగంలో అయితే అసలు మీనరాశి వాళ్ళకి ఈరోజు తిరుగు ఉండదని చెప్పుకోవాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే వామన ద్వాదశి లేదా వామన జయంతి. శ్రీ మహావిష్ణువు వామన రూపంలో ఆవిర్భవించిన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు అద్భుతమైన విజయాలు రావాలంటే ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా 12 రాశుల వాళ్ళు అద్భుతంగా రాణించవచ్చు. విశేషమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. అలాగే వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్ చేయడానికి అనుకూలం. అదేవిధంగా కొత్తగా ఉద్యోగంలో చేరటానికి, ఉద్యోగ ప్రయత్నాలకు రవిహోర అనుకూలిస్తుంది. అప్లికేషన్లు రాయటానికి రవిహోర మంచిది. ముఖ్యమైన దావాలు కోర్టులో వేయటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. ప్లీడర్లను, వైద్యులను కలుసుకోవటానికి ఈ రవిహోరా కాలం చాలా మంచిది. అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైనటువంటి పనులు చేయడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి రవిహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా మీ రాశిని బట్టి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ప్రతిరోజు నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఏ పనులు చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యేటటువంటి దినఫలం కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.